గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ ఊర్లోనే ఉన్న పొద్దున చెరుగట్టుకు పోదామంటే మధ్యాహ్నం టైంలో పోదామన్నారు మా ఇంట్లో. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోవాలి సామాన్ తీసుకొని. మా పెద్దాడి షాప్లో అయితే సామాన్ తీసుకున్నాం. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆడ బియ్యం బస్ వేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. చూద్దాం ఇవాళ చెరుగట్టుకి ఎన్ని గంటలకు వెళ్తాం ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే ఈ సామాన్ అయితే ఇవ్వాలి. ఇక బియ్యం సంచి వేసుకున్నాం. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. మేము బియ్యం సంచి వేసుకున్నాం. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళేమో ప్రిపరేషన్ చేస్తారు, వంట చేస్తారు దేవుని కాడికి. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా ఇంటికి. అయితే వచ్చినాం, రెడీ అయిపోయినాం. ఇప్పుడు చెరువు కట్టుకోతున్నాం. ఎంతసేపు తెలుసా, పొద్దున్న అన్నారు 1 అవుతుంది. ఈమె ఛాయ్ తాగుతుంది ఇప్పుడు. మా డాడీ నాకు ఇక ఇప్పుడు చేస్తారు. ఇది నేను ఎంత డీసెంట్ షర్ట్ వేస్తున్నా. ఇప్పుడు మేము చెరుగట్టుకు బస్సులో కూర్చున్నాం. లగ్జరియస్ బస్సు, మస్తుంది బస్సు, చాలా మంచిది బస్సు. మళ్ళీ వెలుగు కాదు, లేదంటే సీట్లు జరగదు. ఈ బస్సు జర మంచిది, కంఫర్ట్ ఉంది, మంచిగా కూర్చున్నాం. బాటిల్ పెట్టుకోనికి ఇది ఉంది, పట్టుకోనికి ఇది అవుతుంది, ఇది చేయి పెట్టుకోనికి ఇది మూవేబుల్ కూడా. ఇది కూర్చుంటే ఎడ్డాడు వాళ్ళ ఇంకా బస్ మస్తుంది, లగ్జరీగా. ఇప్పుడు చెరుగట్టుకు రీచ్ అయిపోయినాం. బస్ స్టాప్లో ఉన్నాం. బస్ స్టాప్లో ఆకలి అవుతుందని అందరం టిఫిన్ తింటున్నాం. 2:30 అవుతుంది. ఈ టైంలో టిఫిన్ చేస్తున్నాం. తినేసినాక మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దర్శించుకొని ఇంటికి వెళ్ళాలి. వీళ్ళు ఏం తినిపిస్తారో అయ్యా, మళ్ళీ మిర్చి బజ్జీలు ఏమో మంచోళ్ళు ఇద్దరు, అక్కడెళ్ళి ఇద్దరు మంచోళ్ళు తినిపిస్తారు. పైనకి కూడా ఎక్కినాం, కొండ ఆటోలో వచ్చినాం. ఇప్పుడైతే పైనకి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక గుండం కాడికి వచ్చినాము. గుండంలో స్నానం చేసి పైనకి వెళ్ళాలి. ఎవరు చేయరు, నేను ఇచ్చి క్యారీ చేస్తాం. స్నానం చేసేసినాం. అలా 3 సార్లు మునిగి తేలి ఈడ పూజ చేయాలి. ఈడ పూజ చేసిన తర్వాత పైనకి వెళ్ళిపోయాలి. ఇప్పుడు లైన్లో నిల్చున్నాం. 3 గుండ్లు ఎక్కుతున్నాం. 3 గుండ్లు ఈ గుహలోకి వెళ్ళి వాళ్ళ పైనకి మెట్లేసారు. మెట్ల రుద్దింది దాని ఫుల్ లైన్ ఉంది, ఫుల్ పబ్లిక్ ఉంది. పైన గబిలాలు చూడండి.
పైన పైన పిల్లలు నాకేం తెలుసు ఇక ఎట్లా చూస్తున్నాయి చూడాలి. లింగం అయితే ఆడ లింగం ఇవన్నీ శివలింగం జాలి పెట్టేశారు. పోనీ ఎప్పుడు జాలి పెట్టారు, ఎక్కువసేపు చేస్తారని జాలి పెట్టేసారు. तुम बिन रतिया करे आई रे मिलन तो आई रे मिलन तो है आई रे मिलन तो. సో గైస్ పైన కొండపైన మొక్కుకున్నాం. ఇప్పుడు కొండపైన మొక్కుకున్నాం. ఇక ఫోన్లు ఇచ్చిరు, అదే చదువుకుంటున్నాం. కొండపైన మొక్కుకున్నాం. ఇప్పుడు గర్భగుడికి అయితే వస్తున్నాం. ఏమంటారు, గుట్ట పైన మొక్కుకున్నాం. ఇప్పుడు గర్భగుడికి పోతున్నాం. అయ్యో అయ్యో దూరిపోతుంది ఇవే. ఇప్పుడు గర్భగుడిలోకి పోయి అయ్యో అయ్యో ఇట్లా అయ్యో అయ్యా అయ్యా గైస్ నడుచుకుంటూ పోతున్నాం ఇప్పుడు కిందికి. కొండపైన మొత్తం కింది వరకు నడుచుకుంటున్నాం మమ్మీ. నడుచుకుంటూ పోతున్నాం. చూద్దాం ఈ మొత్తం ఎట్లుందంటే గుట్టలా ఉంది. గుట్ట మధ్యలో నడుచుకుంటూ ఏంటంటుంది. సో ఇప్పుడు మెల్లమెల్ల నడుచుకుంటూ పోదాం. ఎంత టైం పడుతుందో చూడాలి. నాకు తెలిసి 1/2 hour పడుతుంది కింద నడుచుకుంటూ పోనీకి. సో గైస్ నడుచుకుంటా శివుడి విగ్రహం కాడికి ఎత్తి వచ్చినాం. వ్యూ చూడండి. శివుడి విగ్రహం ఒక 30-40 feet వరకు ఉంటుంది. 40-45. సో గైస్ ఇప్పుడు ఇన్నే టైం చూడరి. శివాలయం పోతా ఉంటాం 6 కానీ 7 minutes తక్కువ. 5:53 అవుతుంది. ఆడి పోయేసరికి 9 అవుతుంది. తిని అనుకునేసరికి 10-11 అవుతుంది. ఇంకా ఇల్లు భువనగిరిలో శివలింగంది ఒకటి అమృతలింగేశ్వర స్వామి గుడికి కూడా పోతారంట. ఎంత అవుతుంది ఈయన్నే 6 అవుతుంది. ఇంకా ఆడికి పోయే వరకు 9 అవుతుంది, 8 అవుతుంది. 1.5-2 గంటలు అవుతుంది. ఇంకా బస్సు అప్పుడు జల్దీ దొరికింది కాబట్టి 1.5. ఇప్పుడు బస్సు లేట్ దొరికితే 2 గంటలు. ఆడికెళ్ళి వచ్చినాం మనం. ఆడ కొండపైన ఆ రాళ్ళ పైన లింగం ఉంటే ఆ లింగంని దర్శించుకొని అట్లా మళ్ళా ఇట్లా అని ఇట్లా తిరిగేసి ఈడికి వచ్చినాం ఈ స్టాచ్యూ కాడికి. ఈడ కూడా దీపారాధన చేసిర్రు. 6 అవుతుంది. ఇంక వీళ్ళు విన్నారు మా వాళ్ళు.
ఎవరి మొత్తం చీకట్లో తీసుకోవద్దు మమ్మల్ని, మాకేమో భయం అవుతుంది. పాములు వస్తే ఏం వస్తుంది భయం అవుతుంది. ఏం ఎక్కువ ఏం డేంజర్ లేదు, లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, భయం ఏం లేదు, మొత్తం క్లియర్ టు క్లియర్ కనిపిస్తుంది. ఇక లైట్స్ కూడా ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్, కాబట్టి ఏం భయం అయితే లేదు. నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. కింద గుడి ఉంటుంది, ఆ గుడి కాడ కూడా మొక్కుకొని ఇంకా బస్ స్టాప్కి పోవాలి. 6:30 అవుతుంది. ఇక చెట్లు మొత్తం పెట్టి చూసిన చెట్లు. ఇక నంది విగ్రహం ఉంది. వచ్చేసినాం, లెఫ్ట్ సైడ్ పోతే గుడి. ఈడ షాప్లు అన్నీ ఉన్నాయి. మాల్ ఈడ కూడా అగరబత్తులు, దీపాలు ముట్టి ఈ పార్వతమ్మ టెంపుల్కి కూడా వచ్చినాం. ఈడ కాయిన్స్ అతుక పెడతారంట. ఇప్పుడు అతుక్కుంటాయి, బిల్లలు లేవు, కాయిన్లు లేవు, అన్నీ ఆడనే పెట్టేసారు మన వాళ్ళు. పోతున్నాం, ఫుల్ అది అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. బస్సు సీట్లు దొరికినాయి మంచిగా అండి. మొత్తం అందరికీ సీట్లు దొరికినాయి. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అసలు అయితే లేదు, వాసన కూడా వస్తుంది బస్సు మొత్తం. హెడ్ఏక్ అవుతుంది తెలుసా. హెడ్ఏక్ అవుతుంది మాకు నవ్వు వస్తుంది. అది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, వాళ్ళని చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఇంటికి పోవాలి. ఈడేమో ఈయనే అమ్మ అని ఆరని కొడుతుంది. అది ఇంకా హెడ్ఏక్ అవుతుంది.